అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఒకవేళ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే ఇప్పుడు జరుగుతున్న స్కామ్లన్నీ బయటపడే ఉంటారా? ఏది ఈ జత్వాని గారి కేసు కానీ, లేదంటే ఆ, ఇప్పుడు కాకినాడ పోర్టులో ఇట్లా రాయించుకోవడం కానీ, ఇలాంటి అసలు ఏమన్నా బయటపడే ఉంటారా? ప్లస్ కేంద్రంలో కూడా ఇలాంటి అంటే చక్రం తిప్పే ఛాన్స్ వచ్చినంటే ఇప్పటికి ఏమేమి జరిగేది? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అంటే 2019లో వాళ్ళు చేసిన పొరపాటు గ్రహపాటు పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలన ఎలా ఉంటుంది, ఆయన పాలన దక్షత ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన వ్యవస్థల్ని చేపట్టి ఏ విధంగా ఆయన వాళ్ళ నాయకులు ప్రకృతి వనరుల నుంచి ప్రజల ఆస్తుల నుంచి ప్రజల వ్యాపారాల నుంచి ఏ విధంగా హస్తగతం చేసుకుంటారనేది ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక వైజ్ డెసిషన్ తీసుకొని ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. అలా కాకుండా 2019లో చేసిన తప్పు లాంటిదే ఇంకొకసారి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అధికారంలోకి తీసుకొచ్చి ఉన్నట్టయితే 100కి 100 పాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత సంక్షోభ రాష్ట్రంగా మనం పరిగణించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎందుకనంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసిన పర్యవసానం దక్షిణాదిలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన ఇండస్ట్రియలైజేషన్ కానీ, శాంతి భద్రతలు కాపాడటం విషయంలో కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ, జిఎస్డిపి విషయంలో కానీ అన్ని ప్రమాణాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది అనేది కళ్ళ ముందు ఉన్న వాస్తవం. అదే సందర్భంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దక్షిణాదిలో అట్టడుగు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఉన్న తలసరి అప్పు విషయంలో కూడా ఇవాళ దేశంలో అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రం సరసన ఆంధ్రప్రదేశ్ నిలబడే స్థితిలో లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక అనకొండలాగా ప్రజల ఆస్తుల మొత్తాన్ని కూడా మింగేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతిపాదన దశలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో ఎంతమంది ఆస్తులు హస్తగతం చేసుకోగలిగారు, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డులు ట్యాంపర్ చేయడం ద్వారా, అలాగే ఈ అసైన్మెంట్ ల్యాండ్ల ఫ్రీ హోల్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి దాని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు హస్తగతం చేసుకున్నారనేది మనం చూసాం. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనుక బాధ్యతలు చేపట్టున్నట్టయితే ఇప్పటికి ఒక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర రాజధాని సమస్య మరింతగా అపరిష్కృతంగానే మిగిలిపోవడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే ఇష్యూ సుప్రీంకోర్టుకి రీచ్ అయింది. గౌరవ హైకోర్టు అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పిన ఒక ప్రకటన చేస్తుంది. కాబట్టి చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రాజధానిని ప్రతిపాదించడానికి ఆయనకి వెసులుబాటు లేదు, ప్రొవైడెడ్ సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలమైన తీర్పు వస్తే తప్ప. కానీ అమరావతి విషయంలో అమరావతి పనులు చేపట్టడానికి ఆయన సిద్ధంగా లేరు. అలాగే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తూ వచ్చాం మనం. రాష్ట్ర పారిశ్రామికీకరణ పరంగా చూస్తే ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రం వైపు తొంగి చుట్టానికి సిద్ధంగా లేదు. గతంలోనే 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా బ్యాటరీ పెట్టుబడులు తెలంగాణకు తరలిన తీరు చూస్తాం మనం. ఇటువంటి స్థితిలో గతంలో అమర్ రాజాను మూయించాలని ప్రయత్నం చేశారు, జోవారీ సిమెంట్స్ మూయించాలని ప్రయత్నం చేశారు, జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ ని ఎలగొట్టారు, ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ ని ఎలగొట్టారు, తిరుపతిలో ప్రతిపాదించబడ్డ రిలయన్స్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని ఎలగొట్టారు, లూలుని వెళ్ళగొట్టడం జరిగింది. ఇలా రాష్ట్రం వైపు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాల్సిన స్థితిలో అప్పటికే 2019 నుంచి 24 మధ్య కాలంలోనే పారిశ్రామికవేత్తలను వెళ్ళగొట్టిన నేపథ్యంలో అంటే రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచుతున్నాము అని చెప్పని ప్రచారాలు పడటం తప్ప రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే విషయంలో ఎంత నిస్సహాయంగా రాష్ట్రాన్ని మార్చేసింది చూసాం మనం. అలాగే 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానాలు, ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ఇటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అంటే వాగ్దానాలు చేయటమే కానీ నెరవేర్చని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి అంత ఘోరంగా ఓడించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని
మళ్ళీ ఒక్కసారి గెలిపించుకొని ఉన్నట్టయితే ఎదురు కాబోయే దుష్ఫలితాలు ఏంటనేది ప్రజలకు స్పష్టత ఉంది. ప్రజల వ్యక్తిగత ఆస్తులకి భద్రత లేదు, ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా మారుతా ఉంది, ఆస్తుల విలువ తగ్గిపోతా ఉంది, శాంతి భద్రతలు కొరవడతా ఉన్నాయి, మహిళలకు భద్రత లేని పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి, రాష్ట్రాన్ని ఒక గంజాయి హబ్ గా మార్చేశారు. ఇటువంటి స్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక పదవి బాధ్యత చేపడితే రాష్ట్రం అన్ని ప్రమాణాల్లో కూడా అటు అభివృద్ధి పరంగా కానీ లేదు 2019 ముందు చేసిన సంక్షేమాన్ని కూడా చాలా సందర్భాల్లో విస్మరించిన నేపథ్యంలో ఇవాళ సంక్షేమాన్ని కొనసాగించాలంటే కూడా బడ్జెట్ సపోర్ట్ సరిపోక మరింతగా రాష్ట్రాన్ని అప్పుగా మార్చేసి ఉండి ఖచ్చితంగా శాంతి భద్రతల పరంగా కానీ ప్రజల జీవన ప్రమాణాల పరంగా కానీ 100% రాష్ట్రం అధోగతి పాలై ఉండేది అనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. ఆ ఊహించుకోవడానికే చాలా భయానకంగా ఉంది. ఈ పాటికి 600 కోట్ల ఆ, పర్యాటక ప్యాలెస్, రుషికొండలో ఉన్న ప్యాలెస్ హ్యాపీగా ఓపెన్ అయిపోయేది. మరి చూపించుకునేవారు ప్రపంచంలో ఇలాంటి ఎవరు కట్టలేదనేసి. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చూపించారు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ లాంటిది. బట్ ఈయన నా ఇంటి కోసం అని చెప్పేసి ఆయన చూపించారు. ఇలాంటి ఎన్ని వింతలు ఎవరికి చూపించేవాళ్ళు కాదు, చూపించేవాళ్ళు కాదు, అడుగు అసలు కూడా పెట్టేవాళ్ళు, అడుగు కూడా పెట్టించేవాళ్ళు కాదు. ఎంట్రీ ఉండేది కాదు. యా, తాడేపల్లి ప్యాలెస్ లోకి అందరికి ఎంట్రీ లేదు, రిషికొండ ప్యాలెస్ లోకి ఎక్కడ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు? అసలు కొండ ఎక్కాలన్నా కూడా కిందనే పర్మిషన్ ఉండాల్సి వచ్చేదేమో, కిందనే గేట్ అవును. లేదని. యా, ఇక ప్రజలే ఆలోచించుకొని ఇలాంటి నాయకుడిని భవిష్యత్తులో కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వకుండా చూడాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. షూర్.